ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521వ సంవత్సరంలో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేస్తూ ఉండేవాడు. వ్యాసరాయల వారు చిత్రకారుడు. ప్రతిరోజు తను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపాన్ని చిత్రించేవాడు. అలా వ్యాసరాయల వారు స్వామివారి రూపాన్ని చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడంట. ఒకరోజు ఇది గమనించిన వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్ళనీయకుండా స్వామివారి 12 నామాల బీజాక్షరాలతో ఒక యంత్రాన్ని తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజ రూపాన్ని చిత్రించాడు. దాంతో స్వామి ఆ యంత్రంలోనే బంధించబడి అందులో ఉండిపోయాడంట. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి, నేను పలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పాడంట. అప్పుడు వ్యాసరాయల వారు, సరే స్వామి, ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పండి అని కోరాడంట.